ప్రతి రాత్రి భర్తకు ఎడమవైపు పడుకునే స్త్రీలు జాగ్రత్తగా వినండి. రాత్రిపూట మీ భర్త ఎడమవైపు నిద్రించే స్త్రీలు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఒక్క చిన్న తప్పు మీ భర్త జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ రోజు మాటలు అలసత్వంతో నిద్రించే స్త్రీల కోసం. నిద్ర అంటే సాధారణం అనుకుంటారు. ఇటు పడుకున్న అటు పడుకున్న ఒకటేనని భావిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం నిద్ర దిశను స్పష్టంగా చెబుతాయి. మీరు వివాహితులైతే ఈ మాటలను తేలిగ్గా తీసుకోకండి. లేకపోతే మీ జీవితంతో పాటు మీ భర్త జీవితంలోనూ గొప్ప సమస్యలు తలెత్తవచ్చు. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయానికి చెప్పబోతున్నాను. ఇది మీరు ఇంతకు ముందు విని ఉండకపోవచ్చు. దీని వెనుక జ్యోతిష్య శాస్త్రీయ కారణాలు తెలిస్తే మీ మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది. మీరు ఆలోచిస్తారు, ఇన్నాళ్లు మేము ఈ అలవాటును పాటిస్తూ వచ్చాము. ఇంట్లో వస్తున్న అనారోగ్యాలు, సంబంధాల్లో అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మన తప్పిదం వల్లేనా? ఈ రోజు మీకు మనసును కదిలించే సత్యం తెలుస్తుంది. ఈ మాటలను మొదటి నుండి చివరి వరకు వినండి. పూర్తి సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదట మీ అందరి శ్రేయస్సు కోసం ఒక ముఖ్యమైన విషయానికి. లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలంటే ఈ మాటలను చాలా ఇష్టంగా వినండి. అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించండి, రాత్రివేళ చల్లని వాతావరణం, చంద్రకాంతి గదిలోకి జొరబడుతోంది. ఇంట్లో స్వచ్ఛమైన నిశ్శబ్దం, ఆరుబయట కూడా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ ఒకసారి బయటి నుండి జంతువుల స్వరం. మీ భర్త లేదా మీరు రోజంతా పనిచేసి అలసిపోయి నిద్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, భార్య భర్త ఏ వైపు పడుకోవాలి? ఈ చిన్న ప్రశ్న గురించి ఎప్పుడైనా ఈ చిన్న ప్రశ్న మీ జీవితానికి కొత్త దిశని ఇస్తుంది. ఇంట్లోని సమస్యలను ఒక్క రాత్రిలో తొలగిస్తుంది. భార్య భర్త ఎడమవైపు పడుకోవాలా లేదా కుడివైపు పడుకోవాలా? ఈ ప్రశ్నకు జ్యోతిష్య శాస్త్రీయ కారణాలను చెబుతాను. మీరు సరైన మార్గంలో ఉన్నారా లేదా మీ తప్పిదం వల్ల భర్తకు ఇబ్బందులా? ఈ ప్రశ్న సాధారణంగా అనిపించినా ఆయుర్వేదం, వాస్తు, భావోద్వేగాల దృష్టిలో ఇది లోతైనది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెబుతాను. రాధిక, మోహన్ వివాహం 5 ఏళ్ల క్రితం జరిగింది. వివాహం తొలి నాళ్లలో వారు ఒకరినొకరు ఎంతో ప్రేమించారు. రాధిక తల్లి ఇంటికి వెళ్తే మోహనాకు ఆమె గుర్తు తట్టుకోలేకపోయేది. వెంటనే ఆమెను కలవడానికి వెళ్ళిపోయేవాడు. కాని కొన్ని నెలల తర్వాత వారి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. వారి సంబంధంలో ఒక వింత అసంతృప్తి కనిపించసాగింది. కొంతకాలానికి వారి మధ్య రోజూ గొడవలు మొదలయ్యాయి. రాధికకు మోహన్ ప్రేమ చూపించడం లేదని అనిపించేది. మోహనకు రాధిక తనను అర్థం చేసుకోవడం లేదని అనిపించేది. ఆమె తన మనసును గుర్తించలేకపోతుందని భావించాడు. ఈ చిన్న గొడవలు విడాకుల వరకు వెళ్లే స్థితికి చేరాయి. ఒక రోజు రాధిక తన పాత స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక వృద్ధురాలిని కలిసింది. ఆ అమ్మమ్మ నవ్వుతూ రాధికకు జీవిత సత్యాన్ని చెప్పింది. అమ్మ, రాత్రి నీవు నీ భర్త ఏ వైపు పడుకుంటావో అది సంబంధ మాధుర్యాన్ని నిర్ణయిస్తుంది. తప్పు దిశలో పడుకుంటే దాంపత్య జీవితం సుఖమయం కాదు. గొడవలు, అపార్థాలు, దూరాలు పెరుగుతాయి. మీకు భాగ్యం లేనట్లు కష్టాలు తప్పవనిపిస్తుంది. ఒక చిన్న దిశ మార్పుతో మీ జీవితం సుఖమయం కాగలదు. రాధికకు అమ్మమ్మ మాటలు వింతగా అనిపించాయి. కాని ఆమె మనసులో జిజ్ఞాస మొదలైంది. అమ్మమ్మ, నేను ఏ తప్పు చేస్తున్నాను అని అడిగింది. అమ్మమ్మ చెప్పింది, భర్త ఎడమవైపు పడుకోవడం భావోద్వేగాలను బలపరుస్తుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల భర్త కుడి మెదడు చురుకవుతుంది. అది ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయతల స్థానం. ఇది వినడం, అర్థం చేసుకోవడం బాగా జరుగుతుంది. భర్త ఎడమవైపు భార్య పడుకుంటే వారి మధ్య సంభాషణ పెరుగుతుంది. అపార్థాలు తగ్గుతాయి. ఇద్దరి మధ్య సంబంధం బలపడుతుంది. ఆయుర్వేదం కూడా ఇలా చెబుతుంది. ఎడమవైపు పడుకోవడం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. గాఢ నిద్ర వస్తుంది. ఈ మాటలు విని రాధిక ఆశ్చర్యపోయింది. తాను రోజూ భర్త కుడివైపు పడుకుంటున్నానని గుర్తుచేసుకుంది. ఆమె భయంతో ఆ అమ్మమ్మను అడిగింది, కుడివైపు పడుకోవడం వల్ల ఏమవుతుంది? అమ్మమ్మ చెప్పింది, కుడివైపు పడుకోవడం శక్తి, సమతుల్యతను భంగపరుస్తుంది. భర్త ఎడమ మెదడు చురుకవుతుంది. అది తర్కం, వివాదాల స్థానం. తొలి నాళ్లలో సమస్యలు కనిపించవు.
కానీ సంబంధం పాతబడినప్పుడు వివాదాలు మొదలవుతాయి. భర్త భార్యతో తర్కించడం, గొడవ పడటం జరుగుతుంది. భార్యకు తన భావోద్వేగాలను అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది. వాస్తుశాస్త్రం కూడా కుడివైపు పడుకోవడం దాంపత్య జీవితంలో సమస్యలను తెస్తుందని చెబుతుంది. రాధిక ఈ సలహాను పాటించింది. ఆ రాత్రి నుండి భర్త ఎడమవైపు పడుకోవడం మొదలు పెట్టింది. తొలి నాళ్లలో పెద్ద మార్పు కనిపించలేదు. కాని కొన్ని రోజుల తర్వాత మోహన్ ఆమెతో సంతోషంగా మాట్లాడసాగాడు. గొడవలు తగ్గాయి. సంబంధం మళ్లీ మధురమైంది. వారి జీవితంలో కొత్త కాంతి వెలిగింది. ఎడమ, కుడివైపు పడుకోవడం వల్ల వచ్చే లాభాలు, నష్టాలు మీకు అర్థమయ్యాయి. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ మాటలను చివరి వరకు వినండి. మీ సంబంధాలు, ఆరోగ్యం మెరుగుపడతాయి. రాత్రి నిద్రించే ముందు మీరు అలసిపోయి ఉంటారు. మగవాళ్లు దుకాణంలో, ఉద్యోగంలో పనిచేసి అలసిపోతారు. స్త్రీలు ఇంటి పనులతో శ్రమిస్తారా? అలాంటి సమయంలో మొబైల్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దగ్గర ఉంచకండి. వీటి నుండి రేడియేషన్ వస్తుంది. నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. మనసులో ఒత్తిడి పెరుగుతుంది. చిరాకు వస్తుంది. ఇది గొడవలకు దారి తీస్తుంది. సో నిద్రించే సమయంలో రేడియేషన్ వస్తువులను దూరంగా ఉంచండి. రెండవ జాగ్రత్త, నిద్ర భంగమను సరిచేయండి. మీ శరీరం మొత్తం దిశను మార్చాలి. తల మాత్రమే కాదు. భర్త ఎడమవైపు పూర్తిగా శరీరంతో పడుకోండి. ఇలా చేస్తేనే లాభం కనిపిస్తుంది. మీ వెన్నెముక సరిగ్గా ఉండాలి. శ్వాసలో ఆటంకం ఉండకూడదు. మూడవ జాగ్రత్త, దిండు చాలా ఎత్తుగా లేదా చాలా పల్చగా ఉండకూడదు. ఇది మెడ, భుజాల నొప్పులకు దారి తీస్తుంది. నాలుగవ జాగ్రత్త, గది వాతావరణం శాంతిమయంగా ఉండాలి. మృదువైన లైటింగ్, సుగంధ దీపం ఉంచండి. చాప, దుప్పటి శుభ్రంగా, సుగంధంగా ఉండాలి. ఇలా ఉంటేనే దాంపత్యంలో ఆప్యాయత పెరుగుతుంది. ఐదవ జాగ్రత్త, గుండె, శ్వాస, వెన్నెముక సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. నిద్రలోకి వెళ్లే ముందు కోపం, ఒత్తిడిని వదిలేయండి. రోజంతా ఎవరైనా తిట్టినా, బాధ పెట్టినా దాన్ని మర్చిపోండి. అలాగే నిద్రలోకి వెళ్లే ముందు మంచి ఆలోచనలు చేయండి. మీ కుటుంబం, పిల్లలు, ఇల్లు, కలల గురించి ఆలోచించండి. సానుకూల ఆలోచనలతో నిద్రిస్తే మీ జీవితం సానుకూలంగా మారుతుంది. భర్త ఎడమవైపు పడుకోవడం వల్ల నకారాత్మక భావోద్వేగాలు పూర్తిగా పోతాయి. మీ జీవితంలో సంతోషం మొదలవుతుంది. ఇప్పుడు కొన్ని ఉపాయాల గురించి మాట్లాడుకుందాం. ఈ ఉపాయాలు మీ జీవితంలో మార్పు తెస్తాయి. నిద్రకు వెళ్లే ముందు భర్తతో కనీసం 5 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడండి. కళ్లలో కళ్ళు పెట్టి ఆప్యాయంగా సంభాషించండి. మొబైల్, టీవీ లేకుండా కేవలం మీరు, మీ భర్త మాత్రమే ఉండాలి. ఇలా చేస్తే రోజంతా అలసట, ఒత్తిడి మాయమవుతాయి. మీరు భావోద్వేగంగా ఒకరికొకరు దగ్గరవుతారు. ఇక రెండవ ఉపాయం, నిద్రకు ముందు గదిలో సుగంధం వ్యాపింపజేయండి. చందనం, గులాబీ, లావెండర్ సుగంధాలను ఉపయోగించండి. ఇవి మనసును శాంతపరుస్తాయి. నిద్రలో ఆనందం కలిగిస్తాయి. మూడవ ఉపాయం, బిస్తరి మీద ఒకే చోట పడుకోకండి. ఎప్పుడూ ఒకసారి ఇటు అటు కదలండి. ఇలా చేయడం వల్ల మీలో కొత్త శక్తి ప్రవాహం ఏర్పడుతుంది. కాని ఎప్పుడూ భర్త ఎడమ వైపే పడుకోండి. నిద్రకు ముందు ఒక గ్లాసు నీరు తాగండి. మనసారా ఆలోచించండి, ఈ రోజు చాలా బాగా గడిచింది. అది నిజం కాకపోయినా ఈ మాట అనండి. మీ అవచేతన మనసులో సానుకూలతను నింపుకోండి. ఇలా చేస్తే రేపటి రోజు అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఎడమవైపు పడుకోలేని పరిస్థితి ఉంటే 1 నిమిషం భర్త చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని గాఢంగా శ్వాసించండి. ఇది గుండె నుండి శక్తిని చురుకుపరుస్తుంది. అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో విరిగిన చిత్రాలను ఉంచకండి. మీ వివాహ చిత్రాలను అందమైన ఫ్రేమ్లో పెట్టండి. ఇలా చేస్తే భర్త పట్ల ప్రేమ మరింత పెరుగుతుంది. ఎడమ లేదా కుడివైపు పడుకోవడం కేవలం శరీర స్థితి మాత్రమే కాదు. ఇది సంబంధాల్లో శక్తి, భావోద్వేగాల సరైన దిశ. ఈ చిన్న ఉపాయాలను పాటిస్తే మీ సంబంధం సంవత్సరాల పాటు మధురంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం దాంపత్య జీవితంలో సమతుల్యతను నొక్కి చెబుతుంది. భర్త, భార్య కేవలం ఇద్దరు వ్యక్తులు కాదు. ఇంటి శక్తి కేంద్రం. వారి మధ్య ప్రేమ, సామరస్యం ఉంటే ఇంట్లో సుఖశాంతి నెలకొంటుంది. పిల్లల పెంపకం బాగా జరుగుతుంది. ఇల్లు మొత్తం ఆనందంతో నిండుతుంది. భర్త ఎడమవైపు భార్య పడుకోవడం శుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇది స్త్రీ స్థానాన్ని సౌభాగ్యం, శక్తిగా గుర్తిస్తుంది.
ఇలా పడుకుంటే సంబంధం బలపడుతుంది. ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. భర్త నుండి ఎక్కువ ప్రేమ, గౌరవం లభిస్తాయి. అతని మనసు స్థిరంగా ఉంటుంది. మీ నిర్ణయాలు సరైన దిశలో వెళతాయి. కుడివైపు పడుకోవడం శుభం కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇది చిన్న చిన్న విషయాలపై ఒత్తిడి, అపార్థాలను తెస్తుంది. నిద్ర దిశ కూడా చాలా ముఖ్యం. దక్షిణ దిశలో తల, ఉత్తర దిశలో కాళ్లతో పడుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే గాఢ నిద్ర, మనశ్శాంతి, శక్తి ప్రవాహం సరిగ్గా ఉంటాయి. భర్త, భార్య ఈ దిశలో ఎడమవైపు పడుకుంటే అది వాస్తు ప్రకారం ఆదర్శవంతమైనది. మన సంప్రదాయాల్లో ప్రతి చిన్న విషయంలో లోతైన అర్థం దాగి ఉంటుంది. వివాహంలో 7 అడుగులు, ప్రతి అడుగు ఒక వాగ్దానం. అలాగే భార్య ఎడమవైపు పడుకోవడం సంబంధాన్ని బలపరుస్తుంది. ఇది కేవలం శారీరక అలవాటు కాదు, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత. పాత కాలంలో వృద్ధ మహిళలు కొత్త కోడళ్లకు ఈ సలహా ఇచ్చేవారు. ఇది కేవలం సంప్రదాయం కాదు, ఇంటి సమృద్ధి, సుఖం యొక్క ఆధారం. ఈ రోజుల్లో కొందరు దీన్ని అంధవిశ్వాసంగా తీసుకుంటారు. కానీ వాస్తు, శక్తి దృష్టిలో దీని లోతైన అర్థం దాగి ఉంది. సరైన దిశ, సరైన స్థానంలో పడుకుంటే నిద్ర గాఢంగా ఉంటుంది. మనసు శాంతంగా, తాజాగా ఉంటుంది. మరుసటి రోజు భార్యాభర్తల మధ్య కొత్త ఆప్యాయత కనిపిస్తుంది. తప్ప దిశలో పడుకుంటే నిద్రకు భంగం, చిరాకు, గొడవలు వస్తాయి. కాబట్టి భార్య ఎడమవైపు పడుకోవడంపై శ్రద్ధ పెట్టండి. ఇది మీ సంబంధాన్ని మరింత బలంగా, మధురంగా చేస్తుంది. ఈ సమాచారం మీ శ్రేయస్సు కోసం ఇస్తున్నాము. జ్యోతిష్య ధార్మిక ఉపాయాలను మీ విశ్వాసంతో ఆచరించండి. మా ఉద్దేశం మీకు ఉత్తమ సలహా ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో. అలాగే మీ వైవాహిక జీవితంలో సమస్యలు, గొడవలు రాకుండా ఉండి, సుఖసంతోషాలతో హాయిగా జీవించాలని మా ఈ చిన్న ప్రయత్నం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.